ప్రభుత్వ సంస్కృత్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 45,000కి పైగానే సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కేలాజిక్స్ యాప్లో మీకు ఇక రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సందర్భంగా ఇక రైల్వే గ్రూప్ డి ఫుల్ కోర్స్ పైన 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. కేవలం 499కి 1 year వరకు కూడా మీకు క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. కేవలం ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే ఒక ఆఫర్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా 19 లొకేషన్స్లలో ఈ సంస్థకి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ఈ సంస్థకి సంబంధించి ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటిలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్లు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ లైబ్రరీయన్ ఇలాంటి ఉద్యోగాలని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా డైరెక్ట్గా మీరు sanskrit.nic.కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ త్రూగానే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కొన్ని పోస్టులకేమో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్టుల వారిగా మనకి ఏజ్ లిమిట్ అండ్ సాలరీస్ అయితే చూద్దాము. అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 ప్రకారం 60,000కి పైగా సాలరీ ఉంటుంది. క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి 32 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 2 ప్రకారం 45,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ అలాగే లైబ్రరీయన్ ఉద్యోగాలకు వచ్చేసి మీకు లెవెల్ 10th ప్రకారం దాదాపు మీకు 1 lakhకి పైగానే సాలరీ అనేది ఉంటుంది అనమాట. అంతేకాకుండా మీకు ఇక్కడ ఏదైతే ఏజ్ లిమిట్ ఇచ్చారో ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. దీంతో పాటు ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరుగుతుందని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మనకి జోన్ల వారీగా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఈ సంస్థకి సంబంధించి అన్ని లొకేషన్స్లో కూడా ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఏ జోన్కి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ముందుగా మనము ఆ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి వెడ్నెస్డే అంటే 28th జనవరిన మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 27th February. సో ఈ యొక్క డేట్లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీరు దాన్ని అప్లికేషన్ కాపీ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మనకు ఆఫ్లైన్ విధానంలో కూడా పంపించాల్సి ఉంటుంది. అంటే బై పోస్ట్ ద్వారా కూడా పంపించాలి. సో దీనికి లాస్ట్ డేట్ March 10th వరకు అయితే టైం ఇచ్చారు. ఈ డేట్లోపు మీరు మొత్తంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కొన్ని పోస్టులకి క్లర్క్ ఉద్యోగాలకి మాత్రం మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా మనము లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అసలు క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అండ్ మనకి దీనికి సంబంధించి ఏమేమి స్కిల్స్ ఉండాలి అని కూడా చూద్దాము. సో లోయర్ డివిజన్ క్లర్క్ 6 సీరియల్ నెంబర్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఎటువంటి డిగ్రీ చదివినా ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్లో మీకు 35 words per minute, హిందీ టైపింగ్లో 30 words per minuteకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి అవైలబుల్ అయితే ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్లకి వచ్చేసేమో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లోయర్ డివిజన్ క్లర్క్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 35 words per minuteకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏంటంటే కంపల్సరీగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కాకుంటే ఇక్కడ ఎల్డీసీ పోస్టులకు వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు డిగ్రీ పాస్ అయ్యి పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే మాత్రం డెఫినెట్గా ఎల్డీసీ పోస్టులకి అయితే ట్రై చేయొచ్చు అనమాట.
అలాగే ఇంకా మనకి ప్రొఫెషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసి ఏంటంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చదివండి 2 years ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో చదివినటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీలో కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ చదివి ఉండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసేమో డిగ్రీ పాస్ అయ్యి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అనేది యూడీజీగా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ అండ్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్కి సంబంధించి కూడా నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఇంకా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పోస్టులు అయితే లేవు, మిగతావన్నింటి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగరు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనము కేవలం ఆన్లైన్లో అప్లై చేయాలి, దాని తర్వాత మనము ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని కూడా క్లియర్గా చదువుకొని ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకి ఏదైతే ఎల్డీసీకి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 500 రూపీస్, మిగతా వాళ్ళైతే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ యొక్క ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి మీకు ఒకటే ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామినేషన్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే రీజనింగ్ అండ్ మనకి క్వాంట్, ఇంగ్లీష్ ఈ యొక్క బేసిక్ టాపిక్స్ మనకి ఏదైతే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఎల్డీసీకి సంబంధించి రిలీజ్ అవుతుంటాయి ప్రభుత్వ సంస్థలో సేమ్ అదే సిలబస్ అనేది ఉంటుంది. కాకుంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది డిగ్రీ లెవెల్లో మనకి డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుందన్నమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అనేది చేస్తారనమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి దూరంగానే ఉన్నాయి, మనకి దగ్గరలో అయితే లేవు. కాకుంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి. ఢిల్లీ, ముంబై, కోల్కతా అండ్ చెన్నై ఈ యొక్క 4 లొకేషన్స్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాకుంటే మనకి జాబ్ పోస్టింగ్ మాత్రం మనకి 19 రీజనల్ సెంటర్స్ సంస్కృత్ యూనివర్సిటీకి సంబంధించి మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలలో మీకు పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. కాబట్టి సో చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి యొక్క డీటెయిల్స్ని చూద్దాం. దానికంటే ముందుగా మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా మనకి 41 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పోస్టుల వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అంటే మనకి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది జనరల్లో ఉన్నాయి అండ్ ఓబీసీలో ఉన్నాయి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి. అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పేసి ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ స్టెప్ 2కి సంబంధించి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అవన్నీ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత లాగిన్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి సో లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. డిగ్రీ అర్హతతో పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.